నమస్కారం. కాపు నాయకుడు అంటే ప్రధానంగా గుర్తొచ్చే వ్యక్తి ముద్రగడ పద్మనాభం. ఆయన ఇప్పటికే చాలా రకరకాల కాపు జాతి సంక్షేమం కోసం ఆయన రకరకాల ఉద్యమాలు చేశాడు. కొన్నిట్లో సక్సెస్ అయ్యాడు, కొన్నిట్లో ఫెయిల్ అయ్యాడు. ఇవన్నీ జరిగినాయి. ఆయన నిన్న మొన్నటి వరకు కూడా వైసీపీకి అనుకూలంగా మాట్లాడాడు. అంటే తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా మాట్లాడటం ముద్రగడ పద్మనాభం ప్రత్యేకత. ఆయన అసలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కాపులకి రిజర్వేషన్లు ఇచ్చిన, ఆ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పిన, కాపు కార్పొరేషన్ పెట్టి చాలామందిని విదేశీ విద్య అందించి వాళ్ళందరినీ ఫారెన్ పంపించి వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడిన, చాలామందికి అసలు ఈ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చి కాపుల్లో ఉన్న కింది స్థాయి వ్యక్తుల ఆర్థిక అభివృద్ధికి ప్రయత్నాలు చేసినా కానీ ముద్రగడ పద్మనాభం మరి ఎందుకో చంద్రబాబు నాయుడు మీద కొంచెం కోపంగానే ఉండేవాడు. అయితే ఇప్పుడు కొంచెం రాష్ట్రంలో కొంచెం ఈ మారుతున్న రాజకీయ వాతావరణంలో ఇంతకాలం వైసీపీ వైపు ఉన్న ముద్రగడ పద్మనాభం ఆలోచనల్లో కూడా కొంత మార్పు వచ్చింది. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అసలు కాపులకి రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్గా చెప్పాడు. కాపులకి రిజర్వేషన్ నేను అసలు ఇవ్వను, అది సాధ్యం కాదు, సాధ్యమయ్యే పని నేను ఇవ్వనని చెప్పాడు ఆయన. అటువంటి జగన్మోహన్ రెడ్డిని ముద్రగడ పద్మనాభం సపోర్టు చేసేసరికి అందరూ ఏంటంటే ఈయన ఇంకా జగన్మోహన్ రెడ్డి మనిషి, వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు అనేది చాలా బలంగా వెళ్ళిపోయింది. మొత్తం అసలు కాపు జాతి మొత్తం కూడా ముద్రగడ పద్మనాభం అంటే ఇతను మాకు మేలు చేయటం కాకుండా కీడు చేస్తున్నాడు, ఈ జగన్మోహన్ రెడ్డి వైపు మాట్లాడుతున్నాడని చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు ఏమైందంటే పరిస్థితి ఏమైంది అంటే మొత్తం కాపులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల పాలనలో ఆయన చేసింది ఏంటి, మనకి ఏదైనా బెనిఫిట్ జరిగిందా అనే ఆలోచనలో పడ్డ మొత్తం కాపు జాతి అంతా కూడా వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి మీద కొంచెం ఆగ్రహంగా ఉన్నారు. మాకు రిజర్వేషన్లు లేవు, ఆర్థిక అభివృద్ధికి పథకాలు లేవు, మమ్మల్ని రాజకీయంగా ఒక ఓటు బ్యాంకు లాగా చూసే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తూ ఉన్నాడు అనే విషయాలు ఎప్పుడైతే స్పష్టమైనాయో కాపు యూత్లో, మరి ముఖ్యంగా కాపు జాతి మొత్తమే కాకుండా ముఖ్యంగా యూత్లో చాలా మార్పు వచ్చింది. మెయిన్గా కూడా పవన్ కళ్యాణ్ యాక్టివ్గా వచ్చేసి మొత్తం జనసేన ప్రాబల్యం విస్తరించుకోవటం, జనసేన తెలుగుదేశం కాంబినేషన్లో ఎన్నికలకి వెళ్ళిపోతూ ఉండటం, ఇవన్నీ కూడా కాపు యూత్ మీద చాలా ప్రభావం చూపించినాయి. ఒకటి జగన్మోహన్ రెడ్డి తమకి చేసిన ద్రోహం, ఈ రెండు పార్టీలు కలిసి తెలుగుదేశం జనసేన కలిసి కాపుల కోసం కొన్ని పెక్యులర్ హామీలు ఇవ్వటం, అంటే స్పెషల్గా హామీలు ఇవ్వటం. ఈ నేపథ్యంలో కాపు యూత్ అంతా కూడా ఇటువైపు జరుగుతున్న ఈ తరుణాన్ని, ఈ పరిస్థితి మొత్తాన్ని గమనించిన తర్వాత ముద్రగడ పద్మనాభంలో కూడా ఇప్పుడు మార్పు వచ్చింది, మార్పు కనపడుతున్నది. ఇంకా రాజకీయంగా మనం వైసీపీ వైపు ఉంటే మనకి కొంత డేంజర్ తప్పదు, మన జాతికి మనం దూరం అయిపోతాము అని మరి బహుశా ముద్రగడ పద్మనాభం బాగా ఆలోచించినట్టున్నాడు.
వైసీపీ వాళ్ళైతే ముద్రగడ పద్మనాభానికి మొత్తం వాళ్ళే ఈ ఎన్నికల ఖర్చులన్నీ భరించి ఆయనకే కొంత ప్యాకేజీ ఇచ్చి ఆయన్ని పార్లమెంటు సభ్యుడిగా ఆయన కొడుకు గిరిబాబుని ప్రతిపాడు నుంచో లేకపోతే పిఠాపురం నుంచో ఎమ్మెల్యే క్యాండిడేట్గా పెట్టి మేమే గెలిపిస్తాము, మేమే డబ్బులు ఖర్చు పెడతాము అని కూడా బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆ వైసీపీ ఇచ్చిన ఆఫర్కి ఆయన అప్పట్లో కొంత మెత్తపడ్డట్టు కనిపించింది. కానీ తాజాగా ఏంటి అంటే ఈ కాపు యూత్లో వచ్చిన వ్యతిరేకతని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వైపు ఉండటానికి ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఇష్టపడలేదు. అందుకని ఆయన చూపు ఇప్పుడు తెలుగుదేశం జనసేన కాంబినేషన్ మీద కేంద్రీకృతమై ఉన్నది. ఈ దశలో ఏంటి అంటే వైసీపీ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు నెగిటివ్ క్యాంపెయిన్ చేయటంలో వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. తెలుగుదేశం నాయకుడు జ్యోతుల నెహ్రూ వెళ్ళి ముద్రగడ పద్మనాభంతో మాట్లాడి వచ్చారు. వాళ్ళకి ఏదో ఆ ఏరియా వాళ్ళే కాబట్టి ఏదో మాట్లాడుకొని వచ్చారు. వాళ్ళే ఆయన బయటకు వచ్చిన తర్వాత క్లియర్ కట్గా చెప్పాడు, నన్నేం పార్టీ పంపించలేదు, నేను నా వ్యక్తిగత సంబంధాల మేరకు వెళ్ళాను అని చెప్పి ఆయన చెప్పాడు. ఆ తర్వాత జనసేన నాయకులు కలిశారు, ముద్రగడ పద్మనాభంతో మీట్ అయ్యారు. అంతవరకే, బయటికి ఏమీ రాలేదు. కానీ వైసీపీ సోషల్ మీడియా ఏం చేసింది అంటే తెలుగుదేశం నాయకుడు వెళ్ళి కలిసి బయటకు వచ్చిన తర్వాత జనసేన నాయకులు వెళ్ళి కలిసిన తర్వాత ముద్రగడ పద్మనాభం ఈ జనసేన నాయకులతోటి కొన్ని విషయాలు చెప్పాడని, అవేంటి అంటే తెలుగుదేశం జనసేన విడివిడిగా ఉంటే నేను జనసేనకు పోటీ చేస్తాను అని చెప్పినట్టు, చంద్రబాబు నాయుడు నాకు తెరని ద్రోహం చేశాడు అని ముద్రగడ పద్మనాభం అన్నట్టు వీటన్నిటిని ప్రచారం చేస్తున్నారు. అంటే వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి ఈ వాస్తవాలతో పని లేదు. వాళ్ళు ఏమనుకుంటే ఆ యాంగిల్లోనే ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. నిజంగా ముద్రగడ పద్మనాభం ఆ విధంగా చెప్పాడా? అట్లా అంటే వీళ్ళు వేసే స్ట్రాటజీలు ఈ విధంగా ఉంటాయి. ముద్రగడ పద్మనాభం గనక ఏమాత్రం ఒక నిర్ణయం తీసుకొని ప్రజాభిప్రాయం మేరకు, మరి ముఖ్యంగా కాపు యూత్ అభిప్రాయం మేరకు ఆయన ఏదన్నా ఒక నిర్ణయం తీసుకొని వైసీపీకి దూరం జరిగాడు అనుకోండి, వాళ్ళు భరించలేరు దాన్ని. అందుకని ఈ రకమైన ప్రచారం ప్రారంభించారు. ఏది ఏమైనా ముద్రగడ పద్మనాభం ఒక డెసిషన్ తీసుకుంటాడు, త్వరలోనే డెసిషన్ తీసుకుంటాడు. లేకపోతే ఆయనకిను ఆయన కొడుకు గిరిబాబుకి ఇంకా రాజకీయంగా ఇంక ఉండదు కదా. వైసీపీతోటి ఉంటే తండ్రి కొడుకు ఇద్దరు మునిగిపోతారు. అందుకని ఆయన ఏదో ఆల్టర్నేటివ్ ఆలోచనలు చేస్తున్నట్టుగా ఉన్నది. ఆయన చేసే ఆలోచనలు ఒక కొలిక్కి వస్తాయి, త్వరలోనే వస్తాయి. ఆయన తన కార్యాచరణని కూడా త్వరలోనే ప్రకటిస్తాడు అని కాపు యూత్ భావిస్తున్నారు. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.